సరే అది హిందూ పార్టీ కానివ్వండి కాకపోనియండి తర్వాత సంగతి అది పక్కన పెట్టేస్తే ఇంత దుర్మార్గమైన చట్టం దేశానికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించగలిగినటువంటి వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకుంటుంది అని ఏమన్నా మీరు అంటే ఆశిస్తున్నారా? ఇప్పుడు దానికి 44 అమెండ్మెంట్స్ చేశారు కదా, ఆ అమెండ్మెంట్స్ జరుగుతాయంటారా? జరగాలి అంటే జరగాలని ఆశిద్దాం. నేను కూడా జరగాలని ఆశిస్తాను. వి హోప్ ఫర్ బెస్ట్ అనే అనుకున్నాను. మనం జరగాలని కోరుకోవడమే మన చేతుల్లో ఉన్నటువంటిది. చేయకపోతే వాళ్ళు హిందువులకు అన్యాయం చేసినట్టుగానే చరిత్రలో మిగిలిపోతారు. అంతకు మించి ఏం చెప్పలేము. బట్ చేసి తీరాల్సిందే. అంటే నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 10 years ఏం చేశారు అనేది నా క్వశ్చన్. సార్ మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. సుప్రీంకోర్టు కొన్ని విషయాలు